హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మమ్మ చెప్పినటువంటి టమాటా పచ్చడి, పాతకాలం నాటి టమాటా పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దామండి. టమాటాలు మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మా టమాటా పచ్చడి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. టమాటా ముక్కలు పక్కకు పెట్టేసిన తర్వాత మంచిగా మా ఇంట్లోనే ఎండుమిరపకాయలు మేము ఒకసారి తెచ్చి పెట్టుకుంటామండి. ఎండుమిరపకాయలు దానికి సరిపడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. బాండి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి తర్వాత మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఆయిల్లో వేసేయాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలండి. తర్వాత అందులోనే టమాటా ముక్కలు వేసి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉంచాలి. అలా ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిన తర్వాత పసుపు వేసి కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత రోల్ తీసుకొని దాంట్లో ఎల్లిపాయలు వేసి మంచిగా దంచుకోవాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి తీసి రోట్లో వేసుకొని అవి మెత్తగా నూరాలండి. మంచిగా ఉన్నాయి అన్ని దాంట్లో ఉన్న ఎండుమిరపకాయలు మొత్తం తీసి ఒక్కొక్కటి తీసి వేయాలి. మేమైతే సన్నుప్పు వాడమండి, కల్లుప్పే రాళ్ళ ఉప్పు అయితే మేము వాడతాము. అదే వేసాము. కళ్ళ ఉప్పు, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా మెత్తగా దంచాలండి. అవంతా మెత్తగా దంగిన తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కలని మనం మొత్తం వేయాలి. తర్వాత అది మంచిగా మెత్తగా అయిన తర్వాత టమాటా ముక్కలన్నీ దాంట్లో వేయాలండి. టమాటా ముక్కలు మెత్తగా నూరాలి. దాంట్లో తొక్క కూడా లేకుండా మంచిగా నూరితే ఒక 10 మినిట్స్ నూరితే మంచి మెత్తగా అవుతుంది. అలా ఉన్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత సాల్ట్ అన్నీ రెడీ అయిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన టమాటా పచ్చడి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి టమాటా పచ్చడి. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం పోపు పెట్టుకోవాలండి. తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తామండి. చాలా టేస్టీగా పాతకాలం నాటి టమాటా పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.